రేయ్ నీ వైఫ్ ఏమనుకోదు కదా? అనుకుంటే ఇంటికి ఎందుకు పిలుస్తా? ఫీల్ ఫ్రీ గాయస్, మీ ఇల్లులా అనుకోండి, బాగా తాగండి. అబ్బాయి పెళ్ళిన తర్వాత నేను బాగా లావ్ అయిపోయాను కదా, అవునా? హోమ్ ఫుడ్ కదా, అందుకే. లేదేంటి చికెన్ వచ్చింది. చాలరా, ఎంతసేపు అలా పెట్టుకుంటావు, ముందు తాగరా. నీ వైఫ్ చాలా హాట్ అండ్ సెక్సీగా ఉంది మ్యాన్. ఏమైందిరా వీడికి? అదే అర్థం కావట్లేదు. ప్రతాప్ బాగానే ఉన్నాడు కదా రీడు. నువ్వు నా హెచ్ఆర్ కాబట్టి వదిలేస్తున్నా. ఆల్రెడీ నా లోపల ఉన్న మనిషి నిన్ను చంపేశాడు. తను నా భార్య. ఇంకొకసారి ఇలా మాట్లాడావనుకో, బయటికి కనిపించే నేను చంపేయాల్సి వస్తే. అరే ఏంటి సార్, పార్టీ అట్మాస్ఫియర్ని ఇలా పాడు చేస్తారు. సారీ సార్, సారీ, బాధపడకండి. ఓకే, కమాన్ కమాన్, ఐమ్ రియలీ సారీ. ఓకే, చిల్ చిల్, ఐమ్ రియలీ సారీ సార్. సార్ కమాన్ కమాన్, హ్యావ్ ఇట్ హ్యావ్ ఇట్. ఏంట్రా వీడు? అమ్మో. సార్, ఆ రోజు నేను అన్న మాటలకు మీరు హర్ట్ అయ్యారని నాకు అర్థమవుతుంది. కానీ ఏదో నా భార్య మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడాను. కానీ మీరు అవన్నీ మనసులో పెట్టుకొని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారనుకోలేదు సార్. ప్రభు, నీ మీద కోపం ఉంటే నువ్వు పిలవంగానే నీ ఇంటికి వచ్చేవాని కాదు. ఆ రోజు ఏదో కాంప్లిమెంట్ ఇచ్చాను అంతే. అయినా నీ జాబ్ పోవడానికి నేను కారణం కాదు. ఓ పెద్ద కంపెనీకి నీ కోడింగ్ టెస్టింగ్కి పంపించాం. అక్కడే చిన్న ఎర్రర్ వచ్చింది, అందుకే తీసేశారు. సార్, ఏదో ఒకటి చేసి నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకోండి సార్. ప్రభు, ప్రతిరోజు నీ గురించి పుష్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రండి తీసుకోండి. హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఓకే. ప్లీజ్ అరవకు. నువ్వు అసలు ఎంత అందంగా ఉంటావు తెలుసా? హ్యాండ్ వాష్ ఎక్కడా? అదిగో అక్కడ కిచెన్లో ఉంది. నేను ఇప్పుడే వాష్రూమ్కి ఓకే. వెళ్ళొస్తాను. ఏమండి? ఏమైంది? ఏంటి నాకు నాకు కొంచెం భయంగా ఉంది. భయం ఏమన్నా మీ ఇంటి పేరానే? ప్రతి దానికి భయపడతావు. మీరు రండి సార్. ఓకే.
పిలిచారు? మళ్ళీ కొడతారేంటి? ఇదే కదా నీకు కావాల్సింది, కానీ ఇక్కడ కాదు, ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళు. ఇక్కడైతే మీ హస్బెండ్ రావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం జరగచ్చు. యా ఎస్ ఎస్ ఐ గెట్ ఇట్ గుడ్ పాయింట్. అయితే ఇలాంటి వైల్డ్ పనులు చేయడానికి వైల్డ్ ప్లేస్కి వెళ్ళాలి. అలాంటి వైల్డ్ ప్లేస్ తీసుకెళ్ళడానికి కింద నేను ఉంటాను, వచ్చేయండి. మీరు ఇక్కడ ఉన్నారా? ఇంతసేపు నేను పార్కింగ్లో వెయిట్ చేశాను. అయినా మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నట్టున్నారే. ఇంకెక్కడెక్కండి. అయ్యి బాబు, ఏం జరగబోతుందో ఏంటో. చల్లా చితక్ కొడదాం. ఇదెవరిల్లు? మేము రాత్రి చీకట్లో చిల్లయ్యే చక్కటి ప్లేస్, కొంచెం నీట్గా ఉంటుంది, కంగారు పడదు. ఈ ప్లేస్ నేను ఇలా కూడా వాడుకుంటున్నాను. మా ఫ్రెండ్స్కి తెలిస్తే కొళ్ళు కొంచెం చేస్తారు, చేతనాకూడదు. పదండి. ఓ, అన్నీ లోపలే అంటారా? ఇట్స్ ఓకే, ఐ కెన్ వెయిట్. పదండి, రండి, కమ్. వెల్కమ్. ప్లీజ్, మంచంలో ఇద్దానికైనా మంచం మీద ఇద్దానికైనా ఈ మాత్రం కాస్ట్యూమ్ ఉండాల్సిందే, లేకపోతే అందు. క్లోజ్. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, ప్యాక్ రెడీ, పిల్ల రెడీ, అజ్జనక మంచం మీద పడి. ఓ నెక్స్ట్ నాళ్ళ బ్యాచ్. మా ఏదో సరిగ్గా క్లీన్ చేయలేదు, ఏమనుకోదు. మీరు పదండి, కమ్. కమ్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. ఇంకా ఆపుకోవడం కష్టం. ఏంటండి సిగ్గా? అంటే మీకు మొహమాట ఎక్కువ అనుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయండి. పోనీ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి, ఓకేనా? అమ్మా, ఎంత అందముగా చెక్కినాడు ఈ బొమ్మని. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, యు నో. ఇక్కడ దాకా చేయండి ఇది. మీరు అటుంటే నన్ను ఇటేం చేయమంటారు? ఇది తెగే పంచాయతీ కాదు కానీ, పోనీ మన ఇద్దరం కలిసి బిట్టి చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని జరిగిపోతాయి. ఏమంటుంది దాంట్లో? ముందు చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం ఇటు తిరగండి, కొంచెం లైట్గా. ఇతను నీకలా తెలుసు? ఈడు నాకేం తెలుసు బొక్క. రోజు గ్రూప్ లో 30-40 బిట్లు వస్తుంటాయి, అందులో ఇవాళ వచ్చిన ఫ్రెష్ బిట్టిదే. ఏంటి ఫీల్ అవుతురా? నేను వెళ్ళాలి. ఏంటికి స్టార్ట్ చేయందే. ప్లీజ్ కొంచెం రా, కోఆపరేట్. ఏంటండి ప్రతిసారి
నేనేదో దెబ్బేద్దాం అనుకుంటే మీరేదో దెబ్బేస్తారేంటి? చిన్నపిల్లలు చేసి ఆడుకుంటారా? ఆయన కొట్టడానికి పిలిచారా ఏంటి? ఛ! మేము ఆడవాళ్ళం రా. మొగుడు బయటకు వెళ్తాడు, కొడుకు బయటకు వెళ్తాడు, కూతురు బయటకు వెళ్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉండే భయాన్ని ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక దేవుణ్ణి మీలాంటి వాళ్ళని నమ్మేస్తూ ఉంటాం. తప్పరా?